ఇంకొకళ్ళని పట్టుకొస్తారా? ఇప్పుడు గోరంట్ల మాధవ్ వచ్చేస్తా అప్పటికి, గోరంట్ల మాధవ్ అరెస్టు, మళ్ళీ అదొక వారం 10 రోజులు పడి దాని మీద చర్చ. వైసీపీ వాళ్ళు ఖండిస్తారు, తెలుగుదేశం వాళ్ళు సమర్థిస్తారు, జనసేన వాళ్ళు సమర్థిస్తారు, సోషల్ మీడియా అంతా అదే చర్చ జరుగుతుంది. ఈ చర్చ పక్క వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు జగన్ అట్లాంటి చేయకపోవడం వల్ల ఏమైంది? డబ్బులు ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు, ఇచ్చిన దాంతో నాశనం అయిపోతున్నారు, ఇవన్నీ జరిగినాయి చర్చలు. అట్లాంటి ఎమోషన్స్ అతను క్రియేట్ చేసే ప్రయత్నం చేయలే. ఎంతసేపటికి ఇచ్చామన్న దాని మీద చర్చ జరగాలన్నాడు. ఇచ్చామన్న దాని మీద చర్చ జరిగేటప్పటికి తిట్టిపోశారు. ఆ తిట్టిపోసిన జనంలోకి వెళ్ళింది బాగా. కాబట్టి ఎదురోళ్ళు తిట్టకుంటూ చర్చ చేయకుండా ఉండాలంటే మనమే తిట్టేందుకు ఒక టాపిక్ ఇచ్చేసాం అనుకోండి, అసలు అంశం నుంచి పక్క వెళ్ళిపోతుంది కదా. అదొక గేమ్ నడుస్తుంది అనమాట. అట్లా ఒక రకంగా ఇది ఒక టైం మేనేజ్మెంట్ ఏమో అండి. ఇలాగ ఈ టైం మేనేజ్మెంట్ చేయడం బాబు గారికి సాధ్యం అవుతుంది, జగన్ గారికి చేత కాకపోవడం వల్ల ఇందాక వచ్చిందేమో. అంటే సమస్య లేదు. మీరు రాబోయే 5 ఏళ్ళలో ఇప్పుడు ఎక్కడ ఎందుకు రేపు పొద్దున్న జగన్ రోడ్డు మీద వస్తున్నాను అనుకోండి, పవన్ కళ్యాణ్ పంపిస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తాడు. ఆల్రెడీ మీరు గమనించారు లేదో, మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకటన చేశారు, జిల్లాల పర్యటన ఉంటది, నేను పిఠాపురంలో 2 వారాలు ఉంటానని. ఇప్పుడు జగన్ గారు చెప్పిన తర్వాత సైలెంట్ అయ్యారు, ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు నేను కందులు దుర్గేష్ అంటున్నాడు అనమాట, ఏప్రిల్లో చేస్తారు. ఎందుకు? జగన్ కూడా ఏప్రిల్లో చేయబోతున్నారని తెలిసింది కాబట్టి. అదే అంటే జగన్ బయటకు వస్తే అంటే ఒక ఎమోషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంకొక ఎమోషన్, అంతే. ఇదో స్ట్రాటజీ. హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారు జనసేన వైసీపీ కూడా. అంతే. కానీ ఒకటి సార్, వైసీపీలో ఉన్న సీనియర్లనే టార్గెట్ చేయడమే ఇప్పుడు నెక్స్ట్ ఉద్దేశం. అందుకే సజ్జల పేరు తీసుకొచ్చారు. నిన్న కూడా మొన్న ఏదో